హాయ్ గైస్, మొత్తానికి అయితే ఇప్పుడు ఫుడ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. తగలెట్టేస్తున్నా. సాయి, ఎందుకు లేట్ అయింది? బయటికి పోయినా బయటికి పోయేసరికి లేట్ అయింది. సరే, లేట్ అయింది కానీ కట్ చేయి. ఏం చెప్తాను వీడియోలు చూసిన నాకు ఇట్లా అంటే ఉల్లిగడ్డలు కట్ అవుతాయి. ఎట్లా అంటే ఇట్లా సిటికలు అయితే కట్ అవుతాయి. ఎట్లా అంటే కట్ కావుతామ్మా. గిట్లా 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 అని భలే వేసినావా అన్న. మా స్టైల్లో ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్పి చూపిస్తాను. అందరం కలిసి ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాం. ముందైతే ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ ఇట్లా చిన్న అంటే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే మేము మంది బాగున్నాం కాబట్టి ఈ మంది సరిపోయిన గ్రేవీ కావాలి కాబట్టి వేస్తున్నాం. సార్ అక్కడ చెట్టు మీద కళ్యామాకు తెంపకరాపు. డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళి వచ్చి కళ్యామాకు సీదా గంజులు వాడాలి. రైట్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసిన మిర్చి వేసుకోవాలి. ఇలా ఇది కొంచెం వేగినాక అల్లం వేసుకోవాలి. కొంచెం అల్లం వేసినాక కలపాలి, లేదంటే అల్లం అంటుకుంటే అంత మాడి వాసన వస్తుంది కర్రీ మొత్తం. పుల్ని ఇట్లా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ పట్టుకుంటుంది చికెన్కి, మస్తు ఉంటుంది టేస్ట్. కొంచెం పసుపు వేసుకోవాలి. నీట్గా కడుక్కొని చికెన్ వేసుకోవాలి. మొత్తానికి అయితే ఇట్లా నూనెలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో ఆవిరి మొత్తం నీళ్ళు మొత్తం ఎగిరిపోయి దాకా ఉంచుకోవాలి. మనం ముందుగా నూరు పెట్టుకున్న తడి మసాలాను కొంచెం ఇప్పుడే ముక్కలు కట్టిపియాలి. ఇప్పుడు ఇది మొత్తం కిలోన్నర కూర కాబట్టి 1/2 కేజీకి 1 స్పూన్ చొప్పున మొత్తం 3 స్పూన్లు వేసుకోవాలి కారం. ఇట్లా కారం వేసిన తర్వాత వెంటనే అంటుకుంటుంది కాబట్టి కొంచెం టమాటాలు వేసుకుంటే టమాటా గ్రేవీ ఊరి మాడకుండా ఉంటుంది. కారం కొంచెం ముక్కలు కట్టుకున్న తర్వాత సైడ్స్ నుంచి ఇట్లా వాటర్ పోసుకుంటే మనం మందిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సూపు. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడే. సో మొత్తానికి అయితే ఇట్లా నీళ్ళు వేసరొచ్చి ఇట్లా మసులుతున్నప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇట్లా మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టుగా. మేము మందిని చాలా ఉన్నాం కాబట్టి సూప్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫ్రై చేస్తాను అనుకున్నా కానీ సూప్ పెడుతున్నాం. ఆహా, మసాలా వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. గాయస్ చెక్ చేయాలి ఫస్ట్ ఉడికిందా లేదనేసి. ఓకే, గంట దిగుతున్నట్టు ఉడికింది అన్నట్టు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మంచి అరోమా వస్తుంది దీంతో. సో మొత్తానికి అయితే గాయస్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ పైకి తేలి ఇట్లా సపరేట్ అవుతుంది ఎసర్లోంచి, అప్పుడు కర్రీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు దించేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం బగారు వేసుకుందాం అనుకుంటున్నాం. దీనికి మట్టి పెట్టకపోతే మామ నన్ను ఇంట్లోకి రానిది గాయస్, ఎందుకంటే మొత్తం గంజంతా మాడిపోతుంది. ఇట్లా మంచిగా నీట్గా రాసుకోవాలి. అట్లా అని చెప్పి లోపలికి కొనియకుండా చూసుకోవాలి, ఎందుకంటే అన్నం తినేటప్పుడు కరకరు రాళ్ళు తాగుతాయి, చిన్న చిన్న రాళ్ళు. సో ఇప్పుడు బగారా కోసం గంజు పెట్టుకుంటున్నాం, మట్టి రాసిన గంజం. బగారా సామాన్ అన్నీ వేసుకోవాలి. ఈ మసాలాని తీసి బగారాకి వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది రైస్కి. యాక్చువల్గా అయితే ఇట్లా నూనె తేలిన తర్వాత మనం రైస్ వేసుకుని రైస్ని మిక్స్ చేసి చేస్తాం, కానీ కాకపోతే కొంచెం అటు ఇటు అయితే పలుకు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వాటర్ పోసుకుంటున్నా కొలతల కొద్దీ. ఇది లెక్క ప్రకారం చెప్పాలంటే గ్లాసులలో గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం మరి ఎసరు గిట్ట వచ్చిందా లేదా. ఓ మస్తు మసులుతుంది గాయస్, ఫ్లేవర్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా రైస్ వేసుకోవాలి కొంచెం కొంచెం. అరటాకుని వేసుకుందాం దమ్ పెట్టి వెళ్ళిపోకుండా, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇట్లా. సో ఇప్పుడు అన్నం అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం గాయస్. ఆకు కలర్ చేంజ్ అయిందంటే ఖచ్చితంగా 100% అన్నం అయినట్టే. అన్నం మంచిగా విడివిడిగా పుల్లలు అయింది.
కానివ్వండి కానివ్వండి. సాయి ఎట్లా సాయి? బాబాయ్ లేట్ అయినా మంచిదే కానీ సూపర్ ఉన్నది. మంచిగా వచ్చిందా? మంచిగానే ఉన్నది బాబాయ్. ఓకే. సూపర్ ఉంది. ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా తింటే వెరీ ఎక్సలెంట్. మంచిగా ఉన్నాయి అన్న, టేస్ట్ మస్తు ఉంది. మంచిగా ఉన్నాయి. మంచిగా అంటే ఏమైనా తక్కువ ఎక్కువ అయిందా చెప్పు? కొద్దిగా ఉప్పు తక్కువ అయింది. అంత పర్ఫెక్ట్ ఉందా? అంతా మంచిగా ఉన్నది. ఓకే బా సూపర్ ఉన్నది బా, మంచిగా ఉన్నది. మామ ఎట్లుంది మామ? పీసులు మంచిగా ఉడికినాయి, మంచిగా ఉంది కూర కూడా. మంచిగా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎట్లుంది గాయస్? సూపర్ ఉంది. సూపర్ ఎక్సలెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది గాయస్? సూపర్ ఉంది. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.